ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మంచిది. రాత్రి మంచిగా నిద్రపోయారా? ఏదైనా ప్రమాదపు వార్తలు విన్నారా? ఏదైనా దుష్టుడైన సాతాను భయపెట్టించినట్టు కానీ పిచ్చి కలలు కానీ, ఈ చలికాలంలో పిచ్చి కలలు చాలా వస్తాయి. భయపడకండి. చాలామంది నాకు చెప్తున్నారు. నిన్నటి దినం కూడా చాలామంది చెప్పారు, అమ్మ మరి మా ఇంట్లో మా కొడుకు చనిపోయినట్టు, తర్వాత పెద్ద దురాత్మ వచ్చి నన్ను తరుముతున్నట్టు. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే వారు నాకు చెప్తూ ఉంటారు, అమ్మ నాకు ఇలాంటి కళ వచ్చింది, నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, నాకు భయం వేస్తుంది, ఆ కళను బట్టి అర్థం చెప్పండి, ప్రార్థన చేయండి అని చాలామంది నాకు చెప్తుండ బట్టి మీకు చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే రాత్రికాల సమయంలో చాలా కళలు వస్తాయి. అవి మంచి వస్తాయి, తర్వాత చెడ్డ కళలు కూడా వస్తాయి. కాబట్టి మనం ప్రతి కళను ఒకసారి నేనేం చెప్తానంటే, సరే ఏది ఏమైనా కళ వచ్చింది, సైతాను శక్తులు భయంకరంగా వచ్చింటే ప్రార్థన చేయడం మంచిది. ఎందుకైనా మంచిది. మనం ప్రార్థన చేయాలి, సేవకులకు చెప్పాలి, వారు కూడా ప్రార్థన చేస్తారు. అందరి ప్రార్థన ఏకీభవిస్తేనేగమ్మా మనందరి జీవితాల్లో అద్భుతం జరుగుద్ది. ఒంటరిగా మనం ఎంతసేపు పోరాడలేం. అందుకని మన సేవకుల మన యొక్క ప్రార్థన సహకారాన్ని కోరినట్టయితే తప్పకుండా మా సంఘస్థులందరూ నన్ను అలాగే కోరతారు, నేను అలాగే ప్రార్థన చేస్తాను. అవి కీడు కాదమ్మా, దుష్టుడు చూపించాడని చెప్తాను, వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినమున మేము మా ఆటో బాబు తనతో చెప్పాను, నాన్న నీకేం కాదు, ఎందుకంటే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నాను, నీకేం కాదు. ఆ అనారోగ్యంగా ఉంది, ఆ డాక్టర్ గారు చెప్పే మాటలు, బయట వాళ్ళు చెప్పే మాటలకి తను కూడా ఏమవుతున్నాడంటే చాలా కృంగిపోయి ముఖంలో కళ లేదు, ఆ బెంగకి అసలు ఏమి తినకోకుండా నాకేమైపోతుంది, నా కిడ్నీస్ డయాలసిస్ అవుతాయా, ఇక నేను లెగుస్తానా లెగనా అనే వేదన తనలోకి ఎక్కువగా ఉంది. అయితే నాకు అట్లా అనిపించలే. కానీ నేను ఆటోలో వస్తూ చెప్పాను, ఏమంటే మనిషి యొక్క మాట చాలా బలమైంది, సేవకుల యొక్క బలం చాలా అద్భుతం. నాన్న నీకేం కాదు, నాకు దేవుడు ఏం చూపించలేదు, నీ కిడ్నీలో మరి అది ఏంటి డయాలసిస్ అవుతుందని ఏం భయపడకు, నాకు చూపించలేదు దేవుడు అన్నాను. అంతే, చాలా ధైర్యం వచ్చేసింది. ఎంత పొద్దుయ్యం వచ్చి అంటాడు, అమ్మ మీరు చెప్పిన మాటకి నేను చాలా ధైర్యం అయిపోయాను, అసలు నాలో ఉన్న భయం పోయింది, నాలో ఉన్న పిరిగితనం పోయింది, నేను చాలా శక్తివంతంగా ఉన్నానమ్మా, నాకు కాదు, నువ్వు చెప్పావు కదా, ఇక నాకు కాదు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. చూడండి ఎంత బలం, ఎంత విశ్వాసంగా. నిజమే. అందుకని మనం అందరినీ బలపరచాలి, కానీ అమ్మ కృంగిపోయేటట్టుగా మాట్లాడకండి, నీకేం కాదు, దేవుడు ఉన్నాడు అని చెప్పండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని చెప్పండి. దేవుడు ఎప్పుడైనా మన పక్షంలో ఉంటాడు. ఆ విశ్వాసము, ఆ ధైర్యము మనకి ఎప్పుడైతే ఉన్నట్టయితే ఇతరులను కూడా మనం బలపరచగలుగుతాం. మన మాట వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఓకేనా? అందుకనే నేను కూడా ఈ మాట చెప్తున్నా, మీకు ఎవరు చెప్పినా ఏం కాదు, దేవుడు ఉన్నాడు, వీలైతే నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పండి, వారు ధైర్యపరచబడతారు, ఉన్న రోగాలన్నీ పారిపోతాయి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఒక్క మాట, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చేతని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయనకి మహిమ కలుగునుగాక అంటున్నాడు. ఎప్పుడంటున్నాడంటే ఈ బాగా వేదన కదా, ఇటు నుంచి ఇటు నుంచి పిల్లలు, ఆస్తి, ఐశ్వర్యం, శరీరం మీద ఉన్న వ్యాధి కదండి, ఎక్కడి నుంచి చూసుకున్నా అది అంటారు. ఏమంటారు కదా, ఏంటో పుండి మీద రోకడి దెబ్బ అంటారు మామూలుగా, లోక సామెత పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కదంటే, గాయం మీద ఇంకా గాయం అవ్వటం. అలాంటి విషయాల్లో ఆయన అంటున్నాడు, నిజంగా బట్టలు చించుకున్నాడంట, తల వెంట్రుకలు తీయించుకుని గుండు చేయించుకున్నాడంట, సాష్టాంగ నమస్కారం పడి. ఈ వార్త విన్నప్పుడు ఆయనకు హార్ట్అటాక్ రాలేదు, ఈ వార్త విన్నప్పుడు ఆయన కూడా మరణించలేదు. ఎందుకంటే అసలు ఈ వార్త, ఎలాంటి వార్త, పిల్లలు 7 చనిపోయారని, 10 మంది చనిపోయారని, గొర్రెలు, ఎద్దులు, మేకలు, ఒంటెలు సమస్తం కూడా పోయినాయని, ఇంకా శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం కూడా పోయిందంటే ఎవరికైనా బ్రతుకు మీద నిజంగా ఆశ ఉంటుందండి? ఉండదు కదా. అప్పుడు ఏమంటామంటే
మనం కూడా చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఆయన మాత్రం చూడండి, ఎంత అద్భుతమైన భక్తి, ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత అద్భుతమైన విశ్వాసం. నిజంగా దేవుని బిడ్డలారా, భక్తిపరుల జీవితాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలలో చాలా చాలా బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు గుండె ధైర్యం తెచ్చుకొని చాలా ధైర్యంగా ఉంటారు. అందుకని కింద ఏ పాపమును చేయలేదు. చూడండి, ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. అసలు ఇప్పుడోళ్ళైతే అమ్మో, చిన్న చిన్న దానికే దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అసలు ఆ మాట కూడా అనకూడదమ్మా మనం. ఎందుకంటే ఆయన మనకెందుకు అన్యాయం చేస్తాడు కదా. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. మనమే ఆయనకి అనేక విషయాల్లో అన్యాయం చేస్తుంటాం, ద్రోహం చేస్తుంటాం. ఆయన మాటే వినుకోకుండా ఆయనకి మనం ఎదురు స్వభావం చెప్పేవారిగా, ఎదురు తిరిగే స్వభావం కదా. నిజంగా ఎదురు తిరిగినట్టుగా మనం కూడా ఎదురు తిరుగుతాం ఆయనకి. అదే ఎదురు తిరిగే మాట ఏంటంటే, దేవుడు నాకేమి చేశాడని. కానీ ఆయన ఏమంటున్నాడో చూడండి, దేవుడే ఇచ్చెను, నేను దిగంబరిగానే వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్తాను. అంటే నేను ఒంటరిగానే వచ్చాను, వచ్చినప్పుడు నా దగ్గర నేనేం తీసుకుని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏ వస్త్రాలు నేను పట్టుకుని వెళ్ళను. దేవునికే మహిమ అన్నాడు. ఈ వాక్యం వింటూ దేవుని కొరకు సిద్ధపడుతున్న దేవుని బిడ్డలారా, నీకే బాధలు వచ్చినా, ఒకవేళ బాధ మీద బాధ రావచ్చు, సమస్య మీద, అన్యులు ఏంటంటే బాప్తిసాలు తీసుకుంటున్నారు, మారిపోతున్నారు, మేలు పొందుకుంటున్నారు, కొన్ని సంవత్సరాలు దేవునితో. కానీ చివరికి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు నీకు ఆ దేవుడు మనకెందుకు, మన దేవుడికైతే అన్నీ చేయొచ్చు, మనం అన్నీ చేయొచ్చు అని వారిని కూడా చెడగొడుతున్నారు. కానీ భక్తి కలిగిన వారు ఎప్పుడూ చెడిపోరు. భక్తి లేని వారే, అటు ఇటు ఉన్నవారే ఇలాంటి మనస్తత్వాలకి లోబడతారు. కానీ నిజంగా ప్రార్థన ఉన్నట్టయితే, నిజంగా భక్తి ఉన్నట్టయితే, నిజంగా దేవుని మీద విశ్వాసం ఉన్నట్టయితే మనము ఎప్పటికీ తొలగిపోము. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో ఎటువంటిది జరిగినా పర్వాలేదు, దేవుణ్ణి స్తుతించు. దేవునికి ఏంటంట, ఈ దేవుడు నాకు అన్యాయం చేశాడు అనబాకు. దేవుడు ఎప్పుడు మనకి మేలే చేస్తాడు. ఆయన చేసే మేలు కంటికి కనపడదు కదా. నిజంగా కళ్ళు మూసుకోండి, దేవుడి కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధుడా, ఈ దినమంతా దీవించండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మేలు చేసి ఈరోజు తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.